హాయ్ ఫ్రెండ్స్, అండమాన్ ట్రిప్లో ఇది ఇప్పుడు నీల్ ఐలాండ్లో ఉన్నాము. నీల్ ఐలాండ్లో భరత్పూర్ బీచ్ ఇది. నీల్ ఐలాండ్ ఫెర్రీ జెట్టి దగ్గరలోనే ఉంది ఇది. ఇక్కడ తెలుగు వాళ్ళు హోటల్స్ కూడా ఉన్నాయి, ఆంధ్ర మీల్స్ కూడా ఉంటుంది. ఇక్కడ కాసేపు రెస్ట్ తీసుకున్నాము. ఈ బీచ్ దగ్గర ఫీల్ చాలా బాగుంది, చాలా చక్కగా గాలి వస్తూ ఉంటుంది, రిలాక్స్గా ఉంది. ఎంతసేపు అయినా అలా కూర్చోవాలనిపిస్తూ ఉంటుంది ఇక్కడ. ఈ అండమాన్ ఐలాండ్స్లో నీల్ ఐలాండ్ కూడా చాలా చిన్న ఐలాండ్ ఇది. ఒక బై రోడ్డు మాత్రము 8 కిలోమీటర్స్ ఉంటుంది. స్కూటీ రెంట్ తీసుకొని వెళ్తూ ఉండేవాళ్ళము. ఇక్కడ బీచెస్ మార్నింగ్ సన్ రైజ్ పాయింట్ ఒకటి చాలా బాగుంటుంది, అలా సన్సెట్ పాయింట్ కూడా చాలా బాగుంటుంది. నుంచి నేచురల్ బ్రిడ్జ్ పాయింట్ ఒకటి ఉంది ఇక్కడ. ఈ వ్యూ చూడండి ఎంత బాగుందో. ఇందుమా చక్కగా నడుచుకుంటూ డ్యాన్స్ వేసుకుంటూ వెళ్తున్నారు. బ్యూటిఫుల్ వ్యూస్ అండమాన్లో చాలా బాగున్నాయి. నీల్ ఐలాండ్లో సన్సెట్ పాయింట్ దగ్గర టెలిస్కోప్ ఒకటి చూపిస్తారు, అది కూడా చాలా బాగుంది. టెలిస్కోప్లోంచి నేను కొన్ని ప్లానెట్స్ అవన్నీ కూడా చూస్తాను. అక్కడ 1000 రూపీస్ ఛార్జ్ చేస్తారు, ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తారు. ఇదే నేచురల్ బ్రిడ్జ్ పాయింట్. ఇది చూడటానికి చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ బ్రిడ్జ్ లాగా నేచురల్గా ఏర్పడింది ఇది, దీన్ని నేచురల్ బ్రిడ్జ్ అంటారు. నీల్ ఐలాండ్లో చాలా ప్రశాంతంగా ఉంది, చాలా పీస్ఫుల్గా ఉంది. ఇక్కడ కొంచెం క్రౌడ్ కూడా తక్కువ మంది ఉంటారు. చాలా రిలాక్స్గా ప్రతి ఒక్కళ్ళు మన ఇండియాలో ఒకసారి వెళ్ళి చూసి కొన్ని రోజులు అట్లా రిలాక్స్గా ఉండడానికి చాలా బాగుంది. మన ఇండియాలో ఐలాండ్స్ అనే కాన్సెప్ట్ తీసుకుంటే అండమాన్ ఐలాండ్స్లో నీల్ ఐలాండ్ ఒకటి, హ్యావ్లాక్ ఐలాండ్, వీటికి ఎక్కువగా చాయిస్ ఉంటుంది. చాలా ఐలాండ్స్ ఉన్నాయి ఇక్కడ. చూడండి, ఇక్కడే సన్సెట్ అవుతూ ఉంది. సన్సెట్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. జస్ట్ ఇప్పుడే సన్సెట్ అయిపోతుంది. ఇక్కడ సన్సెట్ 5:45 కాట అయిపోతుంది. ఇక్కడ నుంచి బ్యాక్ అవుతున్నాము. ఇది మేము ఉన్న సన్షైన్ రిసార్ట్ హోటల్. ఇది 2000 తీసుకున్నాడు. బాగుంది ఫీల్, ఒక ఆశ్రమంలో ఉన్నట్లుగా ఉంది. ఇంటి వాళ్ళు కూడా ఇక్కడే సెటిల్ అయ్యాయంట, వెస్ట్ బెంగాల్ వాళ్ళది. ఇదే మా రూమ్. ఇది ఇది ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. ఇది నైట్ వ్యూ. ఇది
మార్నింగ్ సన్ రైజ్ దగ్గర నేను వెళ్ళాము నీల్ ఐలాండ్, స్నానం కూడా చేసాము. ఇది మార్నింగ్ బయలుదేరాము ఈరోజు. చెట్టు దగ్గర స్కూటీ కూడా రెంట్ తీసుకున్నాం, ఇదే స్కూటీ. ఇంటి ఓనర్ హౌస్, ఇది హౌస్ ఎదురుగానే ఇది హోటల్. ఒక 5 రూమ్స్ ఉన్నాయి. ఇది రోడ్డు పాయింట్ వ్యూ. ఇక్కడ లోకల్ బస్ ఎలా ఉంటుంది. చాలా బ్యూటిఫుల్ స్టే ఇది. చాలా పీస్ఫుల్గా ఉంది. సన్షైన్ రిసార్ట్. థ్యాంక్ యూ. కొంచెం తక్కువలో ఇది ఒకటే కనిపించింది రిసార్ట్లో. మిగతా అన్నీ కూడా చాలా కాస్ట్లీగా ఉన్నాయి. ఇప్పుడు సీజన్ ఇది, టూరిజం ప్లేస్ ఇది. స్కూటీ కూడా దీని పక్కనే ఉంది, వీళ్ళ బ్రదర్ వాళ్ళది. ఇక్కడ తీసుకోవచ్చు. ఎలక్ట్రిక్ స్కూటీ ఇది. సో నీల్ ఐలాండ్ జెట్టి పోర్ట్ బ్లేయర్కి, అండమాన్ పోర్ట్ బ్లేయర్ అంటారు, దాన్ని బయలుదేరాము. ఇది పోర్ట్ బ్లేయర్లో ఓ రోజు స్కూటీ తీసుకొని మళ్ళీ నార్త్ బే ఐలాండ్కి బయలుదేరాము. ఇక్కడ నుంచి ఒక 15 కిలోమీటర్లు ఉంది. ఇక్కడ మధ్యలో బ్రిడ్జి ఉండదు. ఇక్కడ ఫెర్రీ స్కూటర్ మీద ఎక్కిచ్చేసి, స్కూటర్కి 60 రూపీస్ ఉంటాడు, మనుషులకు 15 రూపాయలు. మార్నింగ్ టు ఈవినింగ్ ఒక 20 మినిట్స్ ఫెర్రీ మీద జర్నీ ఉంటుంది. చుట్టూ వ్యూ ఇంత బ్యూటిఫుల్గా ఉంటుంది. చక్కగా సముద్రము ప్లెజెంట్గా ఉంటుంది. అలలు పెద్దగా ఏముండవు. నీళ్ళు చక్కగా బ్లూ కలర్లో ఉంటాయి, చిన్నకల్లా కనిపిస్తూ ఉంటాయి. బైక్స్ ఇవన్నీ కూడా వీళ్ళు కామన్గా పోర్ట్ బ్లేయర్కి వెళ్ళడానికి, ఇక్కడ నార్త్ బే ఐలాండ్ నుంచి రావడానికి ఈ జెట్టీని ఉపయోగించుకుంటూ ఉంటారు. ఇక్కడ బ్రిడ్జ్ కడితే ఇది అవసరం ఉండదు, కానీ ఇక్కడ బ్రిడ్జ్ ప్రస్తుతం ఇప్పుడు లేదు. యాక్చువల్గా రౌండ్ తిరిగి రావాలంటే ఇంకా చాలా డిస్టెన్స్, ఒక 50 కిలోమీటర్లు ఉంటుంది. ఇటు ఫెర్రీ మీద వెళ్తుంటారు. ఓన్లీ ఇక్కడ బైక్స్ మాత్రం దీని మీద ఎక్కించుకుంటారు. ఒక సైడ్ మళ్ళా ఇట్లా తిరుగుతాం అన్నమాట. ఇది మౌంట్ మణిపూర్ హిల్. ఇది ఇక్కడికి తప్పనిసరిగా నార్త్ బే ఐలాండ్కి వెళ్ళిన వారు ఈ మౌంట్ మణిపూర్ హిల్కి చాలా చాలా బాగుంది. ఇక్కడ ఫారెస్ట్ గెస్ట్ హౌస్, ఇక్కడ రూమ్స్ కూడా ఉన్నాయి. రూమ్ 1000 రూపీస్. ఇక్కడ దగ్గరలో ఒక ప్లేస్లో బుక్ చేసుకుంటే ఇస్తారు. నైట్ స్టే చేయడానికి కూడా చాలా బాగుంది. ఇక్కడ వ్యూస్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. నార్త్ బే వ్యూ పాయింట్ ఇది. ఇక్కడ నుంచి చక్కటి బ్యూటిఫుల్ వ్యూ పాయింట్ ఇది. ఎంత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. బండి మీద హిల్కి మీద వెళ్ళాలి. హిల్లో మధ్యలో ఫారెస్ట్ కూడా ఉంది, థిక్ ఫారెస్ట్, చాలా బాగుంది. ఇక్కడ నుంచి ట్రక్కింగ్ కూడా ఉంది. మేము లేట్ అయిపోయిందని ట్రక్ సైడ్ వెళ్ళలేదు. ఇంకా చూడండి, ఇక్కడ పెద్ద చెట్టు, చాలా ప్లెజెంట్గా ఉంది. ఇక్కడ రూమ్స్ కూడా ఉన్నాయి. ఈ అండమాన్ ఐలాండ్స్లో, ఈ ప్లేసెస్లో ఎన్ని రోజులైనా అలాగా ప్రశాంతంగా చాలా చక్కగా అనిపిస్తూ ఉంటుంది. ఎన్ని రోజులైనా ఉండిపోవాలనిపిస్తూ ఉంటుంది. పొల్యూషన్ ఏమి కూడా లేదు. ఇది కళాపత్తరు. ఎంత బాగుంది వ్యూ ఇది.
మంచి లాంగ్ వ్యూ అనమాట. ఇది సముద్రం కనిపిస్తూ ఉంటుంది. అందమైన ప్రకృతి. చక్కటి బ్యూటిఫుల్ మెమరీస్ లైఫ్లో ఇవి. మళ్ళీ బ్యాక్ అవుతున్నాము. ఇది గేటు వ్యూ దగ్గర ఎంట్రన్స్. ఇది బ్యాక్ వచ్చాము, కిందకు వచ్చేసాము. ఇక్కడ చెక్ పోస్ట్ పాయింట్ ఉంటుంది. థ్యాంక్ యూ. ఇక్కడ నుంచి అమౌంట్ కట్టి పైకి వెళ్ళాలన్నమాట. ఇది ఎంట్రన్స్ మణిపూర్. ఇది ఫస్ట్ ఎంట్రన్స్ వ్యూ. లాస్ట్లో మీకు బ్యాక్ వచ్చినప్పుడు చూపించాము. ఇక్కడ లొకేషన్ వ్యూ అంతా ఎలా ఉంటుంది. మళ్ళా కిందకు వచ్చేసి మళ్ళీ జెట్టి ఎక్కాము. జెట్టి నుంచి స్కూటీ మీద నేను నడుపుకుంటా స్కూటీ తీసుకుంటూ వస్తున్నాను. స్కూటీ రెండు తీసుకున్నాము. సో ఇక్కడ నుంచి లాస్ట్ డే జస్ట్ బిఫోర్ చిడియా టాపు బీచ్ అని మేమున్న పోర్ట్ బ్లేర్ ప్లేస్ నుంచి ఒక 25 కిలోమీటర్స్ ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇది లాస్ట్ సౌత్ అండమాన్ అంటారు. నార్త్ అండమాన్ బిగ్లీపూర్ అటు సైడు. టోటల్గా పోర్ట్ బ్లేర్ డిస్టెన్స్ ఒక 400 కిలోమీటర్స్ దాకా ఉంటుంది. చిడియా టాపు బీచ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. తక్కువ మంది టూరిస్టులు వస్తుంటారు. చాలామందికి ఇక్కడ సరిగ్గా తెలియదు ఇది ఉందని ప్లేసు. ఇక్కడ 29th మేము ఇక్కడికి ఎక్స్ప్లోర్ చేసాము. ఇక్కడ నుంచి ఇక్కడ దగ్గరలోనే మళ్ళా ఇంకో పాయింట్ వండూరు బీచ్ అని ఇంకో పాయింట్ ఉంది. వెళ్ళలేదు ఇంకా. జెట్టి అది వండూరు జెట్టి. అక్కడ నుంచి జాయ్బాయ్ ఐలాండ్కి ఇంకో ఐలాండ్కి వెళ్ళడానికి ఫెరీస్ ఉంటాయి. దానికి కూడా వెళ్ళలేదు మేము. సో ఇక్కడంతా ఎక్స్ప్లోర్ చేసి ఇక్కడ కూడా మంచి ఫారెస్ట్ గెస్ట్ హౌస్ ఉంది. 1000 రూపీస్ రెంట్. ఇక్కడ కూడా సిటీలో రాపించుకొని వస్తే సరిపోతుంది. బ్యూటిఫుల్ నేచర్. ఇక్కడ మంచి నేచర్ ఉంది. ప్రకృతి చాలా, ఏమాత్రం పొల్యూషన్ లేదు.